శ్రీ గురుభ్యో నమః. పూర్వం మనకు పెళ్ళైన తర్వాత ఏమయ్యేదంటే అప్పుడు పూర్వం అంటే ఒక 50, 60 ఏళ్ళు 80 ఏళ్ళ వెనకాల భార్యలు అసలు బయటకు వచ్చి సలహాలు చెప్పేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు కాదండి. వాడేమో ఆవిడేమో భర్తనేమో ఏమండి అని పిలిచేది, ఇతనేమో భార్యనేమో ఏం చేస్తున్నావు ఏమేనా అనేవాళ్ళు అండి. జనరల్గా ఏమే అనేవాళ్ళు, లేకపోతే ఇల్లాలా అనేవాళ్ళు, లేకపోతే ఏమో ఏం చేస్తున్నావు అనేవాళ్ళు. ఇట్లా ఏదో వాళ్ళ పిలుపులు అవి అలా నడిచేవాడి. అసలు ఇంకా ఏంటంటే ఆ రోజుల్లో ఈ స్త్రీ తన భర్త పేరు చెప్పాలంటేనే సిగ్గుపడేదండి. భర్త పేరు చెప్పేది కాదండి. అందుకే పిల్లల పేరు మనవడికో ఏదో పెట్టి మా మనవడి పేరేనండి అని చెబుతుండేవాళ్ళు. అప్పట్లో తాతల పేరు పిల్లలకు పెడుతుండేవాళ్ళు. సరే, అవన్నీ ఇప్పుడు పోయినాయి అనుకోండి. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటేనండి, ఈ ఆధునిక ప్రేమికులు కొంతమంది మీరు చూస్తుంటామండి. మా అనుభవంలో నేను కొంతకాలం పత్రికా విలేకరిగా కూడా చేశాను. వెళ్ళి పరిశీలన చేసినప్పుడు అవన్నీ చూస్తుంటే కొన్ని ప్రదేశాల్లో పెళ్లి కాకముందే ఇంటర్లోకి వచ్చేటికి వీళ్ళకి ప్రేమలు ప్రారంభం అవుతుంటాయండి. అక్కడి నుంచి ముఖ్యంగా మా విశాఖపట్నం లాంటి చోట అయితే అంతా సముద్ర తీరమే, అక్కడ అన్ని పార్కులే, జల ఉద్యానవనం, ఇవన్నీ చాలా ప్రదేశాలు ఉన్నాయండి. వాటిలో అలా తిరుగుతుంటారు. సినిమా ఇంటర్లోనే మొదలండి. ఇంకా మధ్యాహ్నం నుంచి క్లాస్కి వెళ్ళరు, ఏ సినిమాకే వెళ్ళిపోతారు. అక్కడ అటెండెన్స్ ఏమవుతుందో తెలియదు, ఎలా అడ్జస్ట్ అవుతుందో కూడా, ఎవరిని కూడా పక్క స్నేహితులు ఏమైనా పలుకుతారో ఏమో, అవన్నీ ఆ రహస్యాలు మనకు తెలియవు. తిరుగుతుంటే ఇప్పుడు ఏం జరుగుతున్నదంటేనండి, ఇది ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలండి. సరే, అక్కడి నుంచి ఇంకా ఇంటరే కాదండి, ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడా, ఈ ఆడపిల్లలు మగపిల్లలు స్నేహంగా ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఆడపిల్లలు మగపిల్లలు ప్రేమికులే కాదండి, ఫ్రెండ్స్ కూడా, స్నేహితులు కూడా ఇవాళ ఎలా పెంచుకుంటున్నారంటే, మగపిల్లవాడేమో ఆడపిల్ల అంటే ఏంటి వాళ్ళు సినిమా కడదామా అంటాడు. ఆడపిల్ల అంటుంది, ఎరా ఒరే ఆ బ్యాగ్ ఇటు పట్టురారా అంటుంది. అది మనం ఏమనుకోవాలా, ఆ పిలుపులు అలా మాట్లాడటం విన్నప్పుడు అండి, అది వాళ్ళకుండే స్నేహం వల్ల కలిగిన చనువు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి. అలాగే చాలా సన్నిహితంగా కూడా మెలుగుతుంటారండి. ఇప్పుడు మన శాస్త్రంలో ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు చెప్పారంటేనండి, ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరిత అన్నాడు. 16 ఏళ్ళు దాటిన తర్వాత కొడుకును స్నేహితుడిలాగా చూడడం మగవాడు చెప్పాడు. ఆడపిల్లని ఏం చేయమన్నాడంటే, అన్నగారైనా సరే స్కూటర్ మీద చేయటం కానీ, లేకపోతే పక్కన కూర్చోబెట్టుకొని సరదాగా భుజం మీద చేసి మాట్లాడటం కానీ, 16 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు తర్వాత అన్నగారు స్వయాన అన్నైనా తండ్రైనా చేయొద్దని చెప్పినటువంటి పద్ధతి మంది. ఆ విధంగా ఉండటం వల్ల ఏమైంది, అప్పుడు ఈ వివాహాలు, ఈ ప్రేమలు, ఈ ఫెయిల్యూర్స్, ఇవన్నీ అంటే ఫెయిల్యూర్స్ సక్సెస్ ఉన్నాయనుకోండి చెబుతున్నా. ఏదైనా ఏది జరిగినా ముందు ఈ ప్రేమ వివాహమే తల్లిదండ్రులకు పెద్ద విషాదం. నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అది నీ కర్మ, నీది. కానీ ఇక్కడ తండ్రి, ఇంతకాలం పెంచిన తండ్రి, నువ్వు ఆ విధంగా ఏ మతమో తెలియదు, ఏ కులమో తెలియదు, నువ్వు చేసుకొని బయటికి వెళ్ళిపోతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభపడతారనేది వాళ్ళకి తెలియదు. ఎందుకు ఈ వాతావరణం అవుతుందంటే, మనం ముఖ్యంగా గమనించాల్సింది, వీళ్ళ విద్యా వ్యవస్థలో వీళ్ళు చదువుకునేటువంటి రోజుల్లో అతి సన్నిహితంగా, ఇప్పుడు మగవాడు ఆడది సన్నిహితంగా ఉంటే తప్పలేదండి. ఆ అమ్మాయి వచ్చేవాడిని, ఒరే ఎరా ఏం చేస్తున్నావురా, ఎరా అని అంటున్నారంటే విన్నాను. ఎరా ఆ బ్యాగ్ పట్టరా అంటారు, ఒరే రేపు వస్తాను రా అంటారు, ఏంటి అంటారు. ఈ విధంగా ఎరా ఏమే అనేటువంటి సంబోధనలు ఏమైందంటే, వాళ్ళకి స్నేహభావంలో మాకు తప్పు లేదండి, మేము ఎంతో ఆత్మీయంగా ఉన్నాం, మా మనసులో ఏం దోషం లేదు అని వాళ్ళు అనుకోవచ్చు. చూసాం అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత జరిగేది ఏంటంటే, అది పరిణామం చెంది ప్రేమగా మారి ఈ తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పినటువంటి ఇష్టం లేని విధంగా సంబంధాలు అవటం వల్ల ఇంతకాలం పెంచిన తల్లిదండ్రులకు కూడా అది ఒక విధమైనటువంటి ఇబ్బందిని కలిగిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి మరి ఈ విధానం నుంచి మనం దీనికి 2 బాధ్యత, ఒకటి తల్లిదండ్రుల బాధ్యత ఉందండి, గమనించాల్సి. రెండోది కళాశాల యాజమాన్యంలో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయాలండి. నైతిక ప్రవర్తన క్లాసులు అంటే, మాకు పూర్వం నేను టీచర్గా చేసి హై స్కూల్లో మోరల్ క్లాస్ అని ఒకటి ఉండేది. ఆ మోరల్ క్లాస్లో ఏం చెప్పేవాళ్ళు కదండి, ఏ టీచర్ వస్తే ఆ సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోయేవాడు. ఆ మోరల్ గురించి చెప్పాలి వాళ్ళు.
వచ్చి చెప్తే ఆ నైతిక ప్రవర్తన గురించి విద్యార్థులకు హై స్కూల్ నుంచి నేర్పినప్పుడు పిల్లలు ఎంతో అప్పటికీ మన వాళ్ళు బాయ్స్ స్కూల్ వేరు గర్ల్స్ స్కూల్ వేరు పెట్టారు. కానీ ఇవాళ ఇంజనీరింగ్కి వచ్చేసరికి చాలా వరకు మరి వేరే ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ కలిసి చదువుతున్నారు. ఈ చదవటం వల్ల ఏమైందంటే ఇటువంటి ఇబ్బందులు ఇవి కూడా పెద్దవాళ్లకు కలిగించేటువంటి పరిస్థితి సంక్షోభం ఏర్పడుతుంది. కాబట్టి దీని విషయంలో ఇటు పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటే ఈ నైతికమైన ప్రవర్తనలో సంఘం దాని ప్రభావం మళ్ళీ సంఘం మీద ఉంటుంది. కాబట్టి మనం ముందు పిల్లల్ని బాగు చేస్తే దానివల్ల కుటుంబానికి శ్రేయస్సు, సంఘానికి శ్రేయస్సు. స్వస్తి.